2024లో ఒకటి ఉంది, 2023లో 25, అంటే ప్రజెంట్ ఇప్పుడు 3 కేసులు. మొత్తం హ్యాబిచువల్ అఫెండర్. ఇతను సమాజంలో బయట ఉంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇతన్ని కొన్ని రోజులు అరెస్ట్ చేయండి అని పోలీసు వాళ్ళు రాశారు. ఎందుకంటే అతనికి హ్యాబిచువల్ క్రిమినల్. అతను ఇది మొదటిసారి కాదండి ఆ విధంగా మాట్లాడింది. దాదాపు ఒక 100 వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి, ఉత్తర భారతదేశం చేయాలి, దక్షిణ భారతదేశంగా చేయాలి అని అజయ్ కుమార్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకు 2024 మార్చిలో కూడా కంప్లైంట్ చేసిన సందర్భం కూడా ఉంది. మీకు అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు, అది కరెక్టా కాదా అని మనం ఇక్కడ విశ్లేషణ చేయలేము. కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. అవునండి. ఓకే, కళ్యాణ్ గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన అన్నీ కూడా కరెక్టే, నేను కాదంటలేదు. దాని మీద ఆయన మీద కేసులు ఉండవచ్చు, ఆయన మాట్లాడి ఉండవచ్చు, కేసులు రిజిస్ట్రేషన్ చేసి ఉండవచ్చు. కానీ అరెస్ట్ చేయడానికి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పంట్లా, నేను అరెస్ట్ చేసేటటువంటి విధానం తప్పు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే అతన్ని జైల్లో పెట్టారండి. ఒక్కటే క్రైమ్లో 10 సార్లు క్రైమ్ చేస్తే, అదే విషయం మీద 10 సార్లు తప్పుగా పనిచేస్తే అతన్ని జైల్లో పెట్టడానికి జడ్జికి కానీ పోలీసులకు కానీ అధికారాలు ఉంటాయండి. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీగల్ మ్యాటర్స్. ఓకే, నేను చెప్పేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే ఎనీ పనిష్మెంట్ విత్ మినిమమ్ ఆఫ్ 7 years ఇంప్రిజన్మెంట్ కంటే కూడా తక్కువ పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే దానికి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు షార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను చెప్తాను మేడం, నేను పోలీసు వాడిని, పోలీసులు ఏం చేస్తారు తెలుసు కాబట్టి పోలీసులు నేను సమర్థించాలి, మీరు కాదు. సమర్థించినా విమర్శించినా నేను చేయాలి. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడటానికి నాకు కొంచెం ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళు అరెస్ట్ చేస్తే వారికి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా చెప్పాలి. ఏమనంటే, నేను ఈ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము, ఇదిగో మేము పలానా పోలీసులని ఈయన తీసుకెళ్తున్నామని చెప్పి రాసి ఇచ్చి అలాగే చెప్తే, ఆ రాత్రి అంతా పోలీసులు పట్టుకెళ్లారా లేకపోతే ఇంకో కిడ్నాపర్స్ పట్టుకెళ్లారా అని చెప్పేసి ప్రజలు ఆందోళనతో రాత్రంతా ఆ పోలీస్ స్టేషన్కి. సార్, ఒక మాట చెప్పనా, ఇక్కడ ప్రజల్ని ఆందోళనలోకి నెట్టింది కొంతమంది పాస్టర్లు. వాస్తవానికి వాళ్ళ భార్యకి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి పోలీసులు, మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, మేము మీ వాడిని అరెస్ట్ చేసుకుంటున్నామని 2 Town పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ భార్యను కూడా చెప్పారు, అక్కడ నుంచి తీసుకొచ్చారు. అజయ్ బాబు రాత్రి అరెస్ట్ అయిన 10 గంటలకు 10:30కే ఉప్పల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని నాకే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఉంటుందా? కానీ రాత్రి అంతా మీకు అసలు విషయం ఏంటంటే ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం అండి, వాళ్ళ భార్య 11ంటికి ప్రెస్ మీట్లో చెప్పిందండి. వాళ్ళ భార్య 11ంటికి మీడియాలో వాళ్ళ వైఫ్ చెప్పింది, ఉప్పల్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి. వాళ్ళ భార్య చెప్పిన ఫుటేజెస్ ఉన్నాయి 11ంటికి. ఓకే, ఇదంతా మిస్లీడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్స్. మీరు చెక్ చేయండి కావాలంటే. కాదంటలేదు, మీరు చేసే ఆరోపణలు కరెక్ట్ కాదంటలేదు. మీరు పాస్టర్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఆ అవకాశాన్ని పోలీసులు ఎందుకు ఇచ్చారు అంటున్నాను. మీరు రిటర్న్గా వాళ్ళ వైఫ్కి చెప్పిస్తే, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, పలానా కేసులో అరెస్ట్ చేస్తున్నాము అని క్లియర్గా లా చెబుతుంది. ఆ విషయాన్ని కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆర్టికల్ 22 ఏమనంటే, మీరు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినటువంటి కారణాలను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి, వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. వాటన్నిటినీ వయలేట్ చేసి పోలీసులు అర్ధరాత్రి పూట ఒక బందిపోటు దొంగను లేదా టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు తీసుకొని రావటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పోలీసులను ఖండిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి ఓకే, అంటే అరెస్ట్ కారణాల గురించి ఒకరు మాట్లాడుతున్నారు, అరెస్ట్ ప్రొసీజర్ గురించి ఒకరు మాట్లాడుతున్నారు. కరెక్టే, అంటే ఇద్దరు ఆస్పెక్ట్స్ కూడా మనం కరెక్టే. అరెస్ట్ ప్రొసీజర్ చాలా సందర్భాల్లో పోలీసులు డీవియేట్ చేసుకుని, ఎక్కువ సందర్భాల్లో డీవియేట్ చేసే వెళ్తారు. బాబురావు గారు మీకు కూడా తెలుసు అది, కానీ నిజానికి అది పోలీసులు అలా చేయడం కరెక్ట్ కాదు. పోలీసులు చేసే అరెస్ట్ లో చాలా వరకు రూల్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక 200-300 మంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వేర్ ఈజ్ అజయ్ అంటే మాకు తెలియదు, అక్కడ నుంచి సీతాఫలం అంటే ఒక నైట్ మొత్తం గందరగోళమే. కరెక్ట్, ఇలాంటి అరెస్టులో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. దానికి ఏం చేయాలి? కోర్టులో రిట్ అయ్యాలి. అరెస్ట్ ప్రొసీజర్ కొన్ని సందర్భాల్లో పోలీసులు డివియేట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలన్న దానిపైన డైరెక్షన్. ఓకే, తర్వాత మాట్లాడదాం ప్రొసీజర్. ఒక నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, ఆ కాలర్తో మాట్లాడదాం. రవికుమార్ గారు మాట్లాడండి.
సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. ఈ కేసుని పోలీసులు మిస్లీడ్ చేశారు అనేది పగడాల ప్రవీణ్ గారిది. మిస్లీడ్ చేశారు మిస్లీడ్ చేశారని నాకు డౌట్స్ ఉంది. దాని మీద కొంత క్లారిఫికేషన్ కావాలి. ఫస్ట్ అదేంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన 2 days కి ఎస్పీ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఒక 4 days తర్వాత ఐజీ గారు బ్రీఫింగ్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ లో. ఎస్పీ గారు ఇచ్చిన బ్రీఫింగ్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మార్నింగ్ 8:30కి ఒక వాకర్ అటు వెళ్తా యాక్సిడెంట్ స్పాట్ లో చూశాడు. ఆయన అప్పుడే అటు వెళ్తున్న పోలీస్ ఏఎస్ఐకి చెప్పాడు అక్కడ యాక్సిడెంట్ జరిగిందని. పోలీస్ ఏఎస్ఐకి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏఎస్ఐ. ఆయనకి చెప్పాడు. ఆయన వాళ్ళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి విఆర్ఓని డాక్టర్ని పిలిచి ఫోన్ అన్లాక్ చేశారని ఉంది. ఈ ఇన్సిడెంట్స్ అప్పుడు నేను చెప్పిన ఫ్లో ఆఫ్ యాక్షన్. ఒక వాకర్ ఆ ఇన్సిడెంట్ చూశాడు ఫస్ట్ 8:30కి. ఆ పోలీస్ ఏఎస్ఐ అటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వాకర్ ఏఎస్ఐ చేస్తే ఏఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేశాడు ఫోన్ లో. అప్పుడు పోలీస్ ఎస్ఐ వచ్చి ఆ ఇన్సిడెంట్ స్పాట్ లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. అది వాళ్ళు చెప్పింది ఎస్పీ గారు. ఐఈ గారి ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పారంటే ఒక అన్ఐడెంటిఫైడ్ కాలర్ 8:47కి, ఎస్పీ గారు చెప్పింది 8:30కి, ఐజీ గారు చెప్పింది 8:47కి ఒక అన్ఐడెంటిఫైడ్ కాలర్ మా కాల్ సెంటర్కి ఫోన్ చేశాడు 8:47కి. అప్పుడు ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళారు అని ఆయన చెప్పాడు. ఈ కాంట్రాడిక్షన్ ఏంటి సార్? అసలు ఆ ఏఎస్ఐ ఎవరో ఆ వాకర్ ఎవరో ఇన్ఫార్మ్ చేసింది. ఎస్పీ గారు చెప్పారు కదా ఫస్ట్ ఒక వాకర్ చూశాడని చెప్పాడు ఎస్పీ గారు. ఆ వాకర్ ఎవరు ఆ ఏఎస్ఐ చెప్పాడు. ఏఎస్ఐ అప్పుడు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కూడా ఎస్పీ గారు చెప్పారు. మీరు ప్లే చేయండి, విజువల్స్ ఉన్నాయి. ఆ ఏఎస్ఐ ఎవరు ఆ వాకర్ ఎవరు ఐజీ గారు చెప్పిన అదే అన్ఐడెంటిఫైడ్ పర్సన్ మాకు కాల్ సెంటర్ ఫోన్ చేసిన ఐజీ గారు చెప్పాడు. ఆయన ఎవరు ఈ బయట పెట్టమన్నాడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ని. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. ఓకే అండి, యాక్చువల్గా మీరే మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించండి. రవికుమార్ కదా ఆ రోజు. ఒక్క నిమిషం బ్రదర్, నేను చూశాను. నేను ఆ వీడియో మొత్తం చూశాను, ఈ వీడియో మొత్తం చూశాను. 3-4 గంటలు చూసాం మేము. ఆయన చెప్పింది ఎస్పీ గారు చెప్పింది అయినా ఏఎస్ఐ గారు ఫోన్ చేశారని కాదు. మాకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో కాల్ చేసి చెప్పారు వాకర్స్ అక్కడ దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు. వెంటనే మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన ఫోన్లో నుంచి ఆయన ఫింగర్ ప్రింట్ ద్వారానే ఆ ఫోన్ని అన్లాక్ చేశారు అని. టైమింగ్స్ స్టార్టింగ్ ఎస్ఐ గారు చెప్పలేదు, ఇప్పుడు ఐజీ గారు చెప్పినట్టున్నారు 8:47 అని. అక్కడ ఏఎస్ఐ గారు చేశారు, ఏఎస్ఐ గారు చెప్పారు అనేటటువంటిది ఆయన ఏం చెప్పలేదు. ఒకసారి మీరే వెరిఫై చేసుకొని మళ్ళీ పోలీస్ వాళ్ళకి మీరు దగ్గరలో ఉంటే రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇట్లా తప్పుగా ఎందుకు మాట్లాడారని ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, ఎస్. ఇంక కాలర్ ఉన్నారా పీసీఆర్ నవీన్? రైట్, ఎస్. ఒకవేళ ఈరోజు పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు, ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అని. సో దీనిపైన ఎవరికైనా అనుమానాలు ఉంటే మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు.